అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. ప్రజలతోనే బతికిన బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు. కేవలం 50 ఏళ్ల వయస్సులోనే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవటం కుటుంబ సభ్యులను మాత్రమే కాదు, ఆయనతో కలిసి ఉద్యమం చేసిన వేలాది మందిని కూడా తీవ్ర విషాదంలోకి నెట్టింది వార్త. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం అర్ధరాత్రి 12 గంటల 51 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. జూలై 26న హనుమకొండలో ఉన్న సమయంలో ఒక్కసారిగా తీవ్ర ఛాతి నొప్పి రావడంతో ఆయన వెంటనే ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులు కార్డియాక్ అరెస్ట్ వచ్చినట్లు గుర్తించి దాదాపు గంట పాటు కూడా పలుమార్లు సిపిఆర్ చేసి ప్రాణాలను నిలబెట్టేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించి వెంటిలేటర్పై ఉంచారు. కానీ గుండె ఆగిన సమయంలో శరీరానికి, ముఖ్యంగా మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో పరిస్థితి ఇంకా విషమించింది. 5 రోజుల పాటు వైద్యులు ఎంత ప్రయత్నించినా కూడా చివరకు ఆయనను కాపాడలేకపోయారు. ఒక కుటుంబం తమ ఆత్మీయుని కోల్పోయింది. ఒక నియోజకవర్గం తన నాయకుణ్ణి కోల్పోయింది. తెలంగాణ ఉద్యమం తన పోరాట యోధుల్లో ఒకరిని కోల్పోయింది. 1974 ఆగస్టు 6న వరంగల్ జిల్లా నల్లబెల్లిలో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు పెద్ది సుదర్శన్ రెడ్డి. తల్లిదండ్రులు రాజిరెడ్డి, అమృతమ్మ. చిన్నప్పటి నుంచే కష్టాలు చూసిన ఆయన రైతు కుటుంబం ఎదుర్కొనే సమస్యలను దగ్గరగా గమనించారు. విద్యార్థి దశలోనే సమాజంపై బాధ్యత పెరిగింది. అదే ఆయనను రాజకీయాల వైపు నడిపించింది. NSUA ద్వారా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన తర్వాత యువజన కాంగ్రెస్లో వివిధ బాధ్యతలు నిర్వహించారు. కానీ తెలంగాణ కోసం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైనప్పుడు తన రాజకీయ భవిష్యత్తు కంటే తెలంగాణ భవిష్యత్తునే ముఖ్యమని భావించారు ఆయన. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన రోజుల్లోనే పార్టీలో చేరి గ్రామ గ్రామాన తెలంగాణ ఉద్యమ జ్యోతిని వెలిగించేందుకు అహర్నిశలు శ్రమించారు. ఆందోళనలు, ధర్నాలు, సభలు, మహాగర్జనలు, ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేశారు ఆయన. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా కూడా వెనక్కి తగ్గకుండా పూర్తి నిబద్ధతతో నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా, తర్వాత రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో కీలక పాత్ర పోషించారు. ఉద్యమం ఫలించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత కూడా అధికారంలో ఉన్న ప్రజలతో అనుబంధాన్ని మాత్రం ఆయన కోల్పోలేదు. 2015లో తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట ప్రజలు ఆయనపై విశ్వాసం ఉంచి ఎమ్మెల్యేగా గెలిపించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రోడ్లు, తాగునీటి సమస్యలు, రైతుల ఇబ్బందులు, గ్రామాల అభివృద్ధి, ప్రతి అంశాన్ని కూడా తను బాధ్యతగా స్వీకరించారు. కరోనా సమయంలో కూడా ప్రజలకు అండగా నిలిచిన నాయకుడిగా గుర్తింపు పొందారు. 2023 ఎన్నికల్లో ఓటమి ఎదురైనా కూడా ప్రజల మధ్య తిరగటం మాత్రం ఆయన ఆపలేదు. పదవి లేకపోయినా కూడా ప్రజలతో బంధం కొనసాగించారు. అందుకే నేడు ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే నర్సంపేట ప్రాంతమంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన నల్లబెల్లికి తీసుకెళ్లగా చివరి చూపు కోసం వేలాది మంది అభిమానులు తరలివస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు నాయకులు, హరీష్ రావు గారు కూడా ఆయన మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నిజమైన నాయకుణ్ణి కోల్పోయామంటూ ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారందరూ. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నల్లబెల్లిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కానీ ఆయన శరీరం మాత్రమే శాశ్వతంగా వెళ్ళిపోతుంది. కానీ ఆయన చేసిన మంచి పనులు, ప్రజల కోసం పడిన శ్రమ, తెలంగాణ ఉద్యమంలో వేసిన అడుగులు, ఆయనతో కలిసి నడిచిన వేలాది మంది మనసుల్లో మాత్రం ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాయి. ఒక ఉద్యమకారుడు, ఒక ప్రజా నాయకుడు, ఒక రైతు బిడ్డ, ప్రజల కోసం బతికిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే నల్లబెల్లిలో ఒక
పోలీసు బందోబస్తు భారీగా ఉందని చెప్పుకోవాలి. గిర్నీ బావి మీదుగా అలాగే నర్సంపేట వరకు కూడా ఆయన అంతిమ యాత్ర కొనసాగనుంది. భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఎంతోమంది రాజకీయ నాయకులు అలాగే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా ఆయన అంతిమ యాత్రకు విచ్చేసినట్లుగా తెలుస్తోంది. సో ఇప్పటికే దీనికి ఆయన మరణ వార్తకి సంబంధించి కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు ట్వీట్ చేయడం జరిగింది. ఎంతోమంది అభిమానులు కూడా ఆయన పార్థివ దేహాన్ని కడసారి చూపు కోసం కూడా తరలి వస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కూడా మనమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం.